ఇటీవల ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఇది మధ్యప్రాచ్యంలో యుద్ధానికి మరింత తీవ్రమవడానికి దారితీసింది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు ఇచ్చాయి. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు ధర $80 దాటి ట్రేడ్ అవుతోంది. ఇది హర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా ఆటంకాలు రావడం వల్ల జరిగింది. ఈ ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్పై కూడా పడింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయాయి. దీంతో ముదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. చమురు ధరలు పెరుగుదల వల్ల భారతదేశానికి ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. ఇదే సమయంలో చమురు రంగ షేర్లు బాగా పడిపోయి ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ 5% తగ్గింది. ఎయిర్లైన్స్, పెయింట్స్, టైర్లు, కెమికల్స్ వంటి రంగాలు చమురు ధరలపై ఆధారపడతాయి కాబట్టి వాటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు కూడా పడుతున్నాయి. క్రితం సెషన్లో విదేశీ సంస్థాగత ముదుపర్లు 7,536 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇది మార్కెట్ సెంటిమెంట్ను మరింత దిగజార్చింది. అయితే దేశీ సంస్థాగత ముదుపర్లు కొనుగోళ్లు కొంత సపోర్ట్ ఇచ్చాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భయాలు పెరిగాయి. చమురు ధరలు మరింత పెరిగితే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. దీంతో సాధారణ ప్రజల ఖర్చులు పెరుగుతాయి. మార్కెట్లో అనిశ్చిత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు గోల్డ్ వంటి సేఫ్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మన ఇండియాలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా చమురు ధరలు కానీ ఇతర వేటి మీద ఈ యొక్క ధరలు పెరుగుతాయనే విషయాన్ని చర్చించడానికి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. రాజ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యంలో మన భారతదేశంలో ఈ వేటి మీద ధరలు పెరిగే అవకాశం ఉందంటారు? ఉన్న ఫలంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే చమురు ధరలు మాత్రం విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఈ పశ్చిమ దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం, ఎస్పెషల్‌గా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటాం. ఆ ముడి చమురు దిగుమతికి సంబంధించినటువంటి హర్మూజ్ అనేటువంటి ఒక జలసంధి ఉంటుంది. సో అది ఓమన్‌కును ఇరాన్‌కు మధ్యలో ఉంటుంది. సో మనం దిగుమతి చేసుకునేటువంటి మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపుగా 50-60% వరకు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాం. సో ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు అవసరాల్లో ఆల్మోస్ట్ 20% అక్కడ దాని గుండానే, ఆ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పూర్తిగా మనము చమురు మీద పూర్తి స్థాయిలో మనకు భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ, అంటే రూపాయి విలువ కూడా భారీగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకు ఫారెన్ కరెన్సీ అనేది భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి కనుక చమురు ధరలు కనుక పెరిగితే ఆటోమేటిక్‌గా అది మనకు నిత్యావసరాల మీద పడుతుంది. తర్వాత మన ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థ మీద పడుతుంది. సో ఇదంతా పడిందంటే ఖచ్చితంగా పేదవాడి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి గనుక ట్రాన్స్‌పోర్టేషన్ గనుక డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్‌గా ఆహార పదార్థాల రవాణా అనేది దెబ్బతింటుంది. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఉపయోగించుకునేటువంటి ఎంప్లాయీస్ కానీ ఇట్లాంటి వాళ్ళపైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే చమురు సంబంధించి చూసినట్లయితే మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర వచ్చేసి
దగ్గర దగ్గరగా 13% పెరిగింది ఈ 2 రోజులలో. ఈ యుద్ధ వాతావరణం ప్రకటించిన యుద్ధం సాగుతున్న టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆల్‌మోస్ట్ 13% పెరిగి $82కి చేరింది. ఇది గనక $100కు బ్యారెల్ గనక చేరినట్లయితే ఆల్‌మోస్ట్ మనకిప్పుడున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా 170-180 మధ్యలో లీటర్ పెట్రోలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇది చాలా పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు ఇండియన్ వచ్చేసరికి. అయితే తర్వాత ఇంకో వైపు రాజకుమార్ గారు మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర నిల్వలు, మన దేశంలో చమురు నిల్వలు ఎంత ఎలా ఉంటాయండి? అంటే ఎన్ని రోజుల వరకు ఎఫెక్ట్ పడొచ్చంటారు? మన దగ్గర ఉన్న అంటే మిగతా దేశాలతో పోలిస్తే చైనా గాని, జపాన్ ఇట్లాంటి దేశాలతో పోలిస్తే సో మన దగ్గర చమురు నిల్వలకొచ్చేసరికి కేవలం 5-10-15 రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఆల్‌మోస్ట్ ఒక 15 రోజులు అంచనా వేసుకున్నా సరే అత్యధికంగా ఇంకొంచెం సిట్యుయేషన్ గనుక క్రిటికల్‌గా మారితే ఇంకొక 5-6 రోజులు మనం నిల్వ సామర్థ్యం అంతవరకే ఉంది. సో అది ఆ తర్వాత మించితే మట్టికి మనం ఖచ్చితంగా ప్రత్యామ్నాయమైనటువంటి దేశాల పైన ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటుంది. రష్యా నుంచి గాని, తర్వాత బ్రెజిల్ ఇటువైపు నుంచి మనము పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి మనం చమురు దిగుమతి చేసుకునేవాళ్ళం. సో అటువైపు ఎందుకు దిగుమతి చేసుకోవట్లేదంటే మనకు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇక్కడైతే చాలా షార్ట్ కట్ ఉంటుంది. తక్కువ ధరకి మనకి చమురొస్తుంది కాబట్టి మనము ఈ జలసంధి గుండా ఇరాన్ నుంచి గాని మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవేళ ఇదే గనక సిట్యుయేషన్ కంటిన్యూ అయితే అంటే ఇప్పుడున్నటువంటి న్యూస్ ప్రకారం చూస్తే ట్రంప్ ఇంతకుముందు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం చూస్తే మరొక 4-5 వారాలు యుద్ధ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకోవైపు ఇరాన్ కూడా అఫీషియల్‌గా ప్రకటించింది హార్ముజ్ జలసంధిని మూసేసామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో దీంతో ఇంపాక్ట్ అనేది మనలాంటి ఇండియా లాంటి కంట్రీల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ ఇదే గనక ఇంకొక నెల రోజులు గనక కంటిన్యూ అయితే బ్యారెల్ ధరలు గనక $100 దాటితే మనమే కాదు చైనా కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు గూడా ఈ ఇంపాక్ట్ అనేది విపరీతంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో జనరల్‌గా మనం ఈ చమురు కొనుగోలులో మనమే అంటే మూడో అతిపెద్ద స్థానంలో ఉంటాము ప్రపంచవ్యాప్తంగా ఉంటే. రోజుకి దాదాపుగా మనం 5.5 మిలియన్ బ్యారెల్ల చమురుని మనం రోజు వినియోగిస్తాం. అంటే ఆల్‌మోస్ట్ దాంట్లో దాదాపుగా 2 మిలియన్ల మేర ఈ జలసంధి నుంచే మనకు సరఫరా అవుతుందన్నమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకోవైపు ఇప్పుడు ఈ ఇంపాక్ట్స్ ఈ డాలర్ ఈ చమురు ధర గనక $100కి చేరితే ఆటోమేటిక్‌గా డాలర్ విలువ పెరిగిపోతుంది. రూపాయి విలువ తగ్గిపోతుంది కాబట్టి ఒక డాలర్ గనక కాస్ట్ గనక పెరిగినట్లయితే ప్రభుత్వం పైన దాదాపుగా 13-15 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనివల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం అనేది జరిగేటువంటి అవకాశం కనబడుతుంది శ్రీనివాస్ గారు. రాజ్‌కుమార్ గారు ఇప్పుడు మెయిన్‌గా వచ్చేసి చమురు. ఇరాన్ అంటే మనం చమురు అంటున్నారు. ఓకే. అయితే ఈ చమురు ధరలు పెరగడం వల్ల ప్రత్యక్షంగా మన భారతదేశంలోని వాళ్ళకి ఎటువంటి వాటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చమురు ధరలు పెరిగాయి అంటే ఆటోమేటిక్‌గా మనం పెట్రోల్, డీజిల్ ఎక్కడెక్కడైతే వినియోగిస్తామో అంటే పారిశ్రామిక అవసరాల కోసం కావచ్చు, లేదంటే మనం నిత్యం అంటే రెగ్యులర్‌గా వాడే ట్రాన్స్‌పోర్టేషన్ పండ్లు, కూరగాయలు ఇట్లాంటి వాటిని దిగుమతులకు సంబంధించి కావచ్చు. సో వీటి మీదైతే చాలా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇండస్ట్రియలైజేషన్ పరంగా చూసినట్లయితే ఎల్ఎన్‌జీ గ్యాస్‌కి సంబంధించి అక్కడి నుంచే సరఫరా అవుతుంది. సో ఇది గనక ఇంపాక్ట్ పడినదైతే పారిశ్రామికంగా కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం డే టు డే యాక్టివిటీ మీద పనిచేసి ఎల్ఎన్‌జీని తీసుకొని పనిచేసేటువంటి చాలా వరకు ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి తాత్కాలికంగా మూసేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆటోమేటిక్‌గా అలా మూసేశారు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగ కల్పన మీద కూడా క్వెషన్ మార్క్ పడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు ఇటు అంటే చాలా మట్టికి అంటే ఈ యుద్ధ వాతావరణాన్ని మనం గనక కాన్సంట్రేట్ చేస్తే బంగారం, వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు మనం ఎక్కువగా ఇరాన్ నుంచి మనము డ్రై ఫ్రూట్స్ గాని అంటే డ్రై ఫ్రూట్స్ లైక్ ఖర్జూరము ఇట్లాంటివన్నీ కూడా భారీ ఎత్తున మనము దిగుమతి చేసుకుంటాము. మీకు తెలుసు ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఇప్పుడు ఇంకా ఈ ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్‌మోస్ట్ 6-7 వేల కోట్ల మేర మనము ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్, ఈ రిలేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి. సో ఇట్లాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అవి ఇంపోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు మనం బియ్యము, తర్వాత ఈ అరటి పళ్ళు గాని, తర్వాత కొన్ని పళ్ళని మనము అక్కడికి ఇరాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాము. సో అది కూడా ఆల్‌మోస్ట్ ఏడాదికి దాదాపుగా 10-12
2,000 కోట్ల వరకు ఉంటుంది. సో ఆ బైలేటరల్ అంటే అది కూడా దానిపైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఓవరాల్‌గా చూసినట్లయితే మన ఎకానమీ మీద కొంత ఈ చమురు ధరలనేవి కీలకంగా మారతాయి. ఎందుకంటే ఏ రంగమైన అభివృద్ధి చెందాలి అంటే కొంచెం చమురుకు సంబంధించినటువంటి ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది. ప్రతీదీ చమురుతో ముడిపడే ఉంటుంది కాబట్టి, సో అది గనక పెరిగినట్లయితే ఆటోమేటిక్‌గా మన ఆర్థిక వ్యవస్థ పైన గూడా కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గూడా ఆల్‌మోస్ట్ అన్ని రాష్ట్రాలతో మాట్లాడుతుంది. చమురు నిల్వలకు సంబంధించి గూడా ఈ గత 15 నిమిషాల కిందట ఒక స్టేట్‌మెంట్ రావడం జరిగింది. చమురు నిక్షేపాలకు సంబంధించి ఒక ఆల్టర్‌నేటివ్ వేని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆల్టర్‌నేటివ్ గనక లేకపోయినట్లయితే ఖచ్చితంగా అది మనకు రోజువారీ అంటే ఎక్కడో ఇరాన్‌లో ఎక్కడో యుద్ధం జరిగితే అది ఖచ్చితంగా మన కామన్ మ్యాన్ పైన, నార్మల్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పైన గూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే రాజ్ కుమార్ గారు, ఇప్పుడు ఇరాన్ నుంచి సప్లై ఆగిపోతే మీరు అన్నట్టుగా దాదాపు 50-60% రేట్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ₹100, ₹110 అన్నటువంటి ఇది దాదాపుగా 180, 190 దాకా కూడా పోయే అవకాశం ఉంది లీటర్ పెట్రోల్ ధర. అలా కాకుండా రష్యా నుంచి మనం చేసుకోవడం వల్ల ఎంత పెరగచ్చు అంటారు? అయితే మనకు రష్యాకి మీకు తెలిసిన విషయమే. రష్యాకి సంబంధించి మనకి ఈ మధ్య కాలంలోనే ట్రంప్ కొన్ని కండిషన్స్ పెట్టి మనకు 200, 300% పన్నులు విధించడం జరిగింది. ఎందుకంటే ఆ రష్యా నుంచి మనం ఎక్కువ చమురు దిగుమతి తక్కువ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఈ చేయకూడదు అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ కండిషన్స్ ఉండేవి. సో ఆ కండిషన్స్‌కి అనుగుణంగా షరతులకు మనం ఒప్పందంలో భాగంగా అమెరికాతో ఒప్పందం కూర్చుకొని దానికి సంబంధించి కొంత ఇంపోర్ట్స్ అనేవి మనం తగ్గించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అమెరికాని నేరుగా యుద్ధం చేస్తుంది కాబట్టి, సో ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం రష్యా పైన ఆధారపడుతుందా, లేకపోతే బ్రెజిల్, ఆఫ్రికన్ దేశాల పైన ఆధారపడుతుందా అనేది ఒక క్వెషన్ మార్క్. మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గనక డెసిషన్ తీసుకుంటే సింపుల్‌గా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జలసంధి నుంచి గనక తీసుకున్నట్లయితే 60% ఆఫ్ మన చమురు అవసరాలు తీరుతున్నాయి. బట్ అదే రష్యా గాని, లేకుంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీలు, వెనిజులా ఇట్లాంటి కంట్రీల నుంచి తీసుకున్నట్లయితే మనకు భారీ స్థాయిలో అంటే 30-40% అదనంగా మనము డాలర్లలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే విధంగా మనకు ఈ షిప్‌లకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి షిప్‌కి. సో ఆ ట్రాన్స్‌పోర్ట్ చేసే షిప్‌లకి అది కూడా దాదాపుగా 20-30% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇమాజిన్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలోనే మనకి ఇప్పుడు $100 అయితే మనకు ఆల్‌మోస్ట్ 180, 190 ఎళ్తాయి. సో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంచుమించు అంతే కాస్ట్ పడుతుంది. కాకపోతే టైం డిలే అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న ఫలంగా ఇప్పుడు మనం వాళ్ళతో కుదుర్చుకున్నా కూడా అది రావడానికి మినిమమ్ 15 to 1 మంత్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 మంత్‌లో ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఇండియా లాంటి కంట్రీ పైన ఖచ్చితంగా ఉంటుందనే చెప్పొచ్చు. అయితే రాజ్ కుమార్ గారు, ఇప్పుడు ఇన్వెస్టర్ల విషయానికొస్తే ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ కాకుండా వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అంటే ముఖ్యంగా బంగారం వైపు వెళ్తున్నారు ఎక్కువగా. అలా బంగారం కాకుండా ఇతర వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక డిఫెన్స్ సెక్టార్‌కి సంబంధించిన షేర్లు కాస్త ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో కూడా చూసుకుంటే భారీగా పతనం అవుతుంది. ఆల్మోస్ట్ ఉదయం స్టార్టింగ్‌లో చూస్తే ఆల్మోస్ట్ 1100 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. రైట్ నౌ నిఫ్టీ చూసినా 400-500 పాయింట్ల మేర నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెజారిటీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ డిఫెన్స్‌కి సంబంధించినటువంటి సెక్టార్‌లో కాన్సంట్రేట్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. లేదా కొంత ఐటీకి సంబంధించిన వాటి మీద కాన్సంట్రేట్ చేస్తే బెటర్‌గా ఉండేటువంటి అవకాశం. రిమైనింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఫుడ్ గ్రెయిన్స్ రిటైల్ సంబంధించిన సెగ్మెంట్లు గానీ, ఇతర ఏ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా కొంత నష్టాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే కాస్త కాషియస్‌గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్పెషల్‌గా ఆయిల్ సెక్టార్‌లో అయితే ఒక బ్లాక్ మండే లాగా బ్లీడింగ్ జరుగుతుందనే చెప్పొచ్చు శ్రీనివాస్ గారు. ఓకే. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనియా మరణించారు. ఇది మధ్య ప్రాచ్యంలోని యుద్ధం మరింత తీవ్రం అవ్వడానికి దారితీసింది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా సంకేతాలు ఇచ్చాయి. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు ధర $80 దాటి ట్రేడ్ అవుతోంది. ఇది హర్మజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా ఆటంకాలు రావడం వల్ల జరిగింది. ఈ ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్పై కూడా పడింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయాయి. దీంతో ముదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. చమురు ధరలు పెరుగుదల వల్ల భారతదేశానికి ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తెస్తోంది.